హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్స్ ఛానల్. టుడే మనం ఇంటర్మీడియట్ క్లాస్ 11 ఫిజిక్స్ ఫస్ట్ లెసన్ డెఫినేషన్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ డెఫినేషన్స్ నేర్చుకుంటే 1 మార్క్ క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో డెఫినేషన్స్లో ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? ఏ ప్రాపర్టీ దట్ కెన్ బి మెజర్డ్ ఈజ్ కాల్డ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. మనం ఒక ప్రాపర్టీని మెజర్ చేయడం, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం, దాన్నే ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ని మెజర్ చేస్తాం, మాస్ని ఎక్స్ప్రెస్ చేస్తాం, టైంని. ఇవన్నీ దేని ద్వారా జరుగుతాయి అంటే ఫిజికల్ క్వాంటిటీ ద్వారా జరుగుతాయి. సో మనకు ఈ లెసన్ వెయిటేజ్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1, మొత్తం 3 మార్క్స్. సో సెకండ్ హెడ్డింగ్ యూనిట్, ఏ స్టాండర్డ్ క్వాంటిటీ యూజ్డ్ టు మెజర్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. పర్టికులర్ క్వాంటిటీ యూజ్ చేసి మెజర్ చేసే ఫిజికల్ క్వాంటిటీనే యూనిట్ అంటాము. ఎగ్జాంపుల్, మీటర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ లెంత్. సపోజ్ మనకు ఇది లెంత్ అనుకోండి, దీంట్లో స్మాల్ పార్టికల్స్ ఉంటాయి, మీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్. దట్ ఈజ్ కాల్డ్ యూనిట్. మనము ఫిజికల్ క్వాంటిటీలో నుంచి మెజర్ చేసేదే యూనిట్. నెక్స్ట్ థర్డ్ది మెజర్మెంట్, కంపేరింగ్ అన్ అన్నౌన్ క్వాంటిటీ విత్ ఎ నౌన్ స్టాండర్డ్ యూనిట్. మన అన్నౌన్ క్వాంటిటీని తీసుకొని స్టాండర్డ్ యూనిట్ని మెజర్ చేసేదే మెజర్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ హెడ్డింగ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ దట్ కెనాట్ బి డిఫైన్డ్ యూజింగ్ ది అదర్ క్వాంటిటీస్. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ వచ్చేసి మొత్తం 7 క్వాంటిటీస్ ఉంటాయి. పర్టికులర్గా దానికే డిఫైన్ చేస్తాం. ఇట్ ఈస్ ఆల్ క్వాంటిటీస్ ఆర్ మెజర్డ్ దట్ ఓన్లీ మెజర్డ్ ఇన్ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్. ఎగ్జాంపుల్ లెంత్, మాస్, టైమ్ ఆర్ ఎక్సెట్రా. సో 7 క్వాంటిటీస్ 1 మార్క్స్ క్వశ్చన్స్లో చూద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ది ఫండమెంటల్ యూనిట్స్. యూనిట్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీ మీటర్, కిలోగ్రామ్, సెకండ్. ఏం లేదు, క్వాంటిటీ అంటే ఇది మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, యూనిట్ అంటే దీంట్లో పర్టికులర్గా ఉండేవే యూనిట్స్. క్వాంటిటీ అంటే లెంత్, మాస్, టైమ్. అలాగే యూనిట్ అంటే మీటర్, కిలోగ్రామ్, సెకండ్. అది గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాయొచ్చు ఫండమెంటల్ క్వాంటిటీస్, ఫండమెంటల్ యూనిట్స్ అంటే. నెక్స్ట్ సిక్స్త్ది డెరైవ్డ్ క్వాంటిటీస్ దట్ డిపెండ్ ఆన్ ఫండమెంటల్ క్వాంటిటీస్. డెరైవ్డ్ క్వాంటిటీస్ ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్, ఏరియా, ఫోర్స్. మనం ఇప్పుడు స్పీడ్ కనుక్కోవాలంటే ఫండమెంటల్ క్వాంటిటీ ద్వారా కనుక్కోవాలి. ఎందుకంటే స్పీడ్ అంటే మనం మీటర్స్ ద్వారా కనుక్కుంటాం. సో మీటర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫిజికల్ క్వాంటిటీ ఫండమెంటల్ క్వాంటిటీ నుంచి వచ్చింది. సో ఇట్ డిపెండ్ ఆన్ ఫండమెంటల్ క్వాంటిటీ. ఎగ్జాంపుల్ స్పీడ్, ఏరియా, ఫోర్స్. ఏరియాను మీటర్స్ ద్వారా కనుక్కుంటాం, స్పీడ్ని మీటర్స్, ఫోర్స్ అనేది మాస్, వాటితో కనుక్కుంటాం. సో డెరైవ్డ్ క్వాంటిటీస్ ఆర్ డిపెండ్ ఆన్ ఫండమెంటల్ క్వాంటిటీస్. నెక్స్ట్ సెవెంత్ డెరైవ్డ్ యూనిట్స్ ఆఫ్ డెరైవ్డ్ క్వాంటిటీస్. ఎగ్జాంపుల్ మీటర్ పర్ సెకండ్, మీటర్ స్క్వేర్, న్యూటన్. ఎన్ అంటే న్యూటన్. మనం నేర్చుకున్నాం ఫండమెంటల్ క్వాంటిటీస్, ఫండమెంటల్ యూనిట్స్, డెరైవ్డ్ క్వాంటిటీస్, డెరైవ్డ్ యూనిట్స్. క్వాంటిటీస్ అంటే అది సపోజ్ ఒక స్కేల్ తీసుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేది మొత్తాన్ని క్వాంటిటీ. దాంట్లో మనం పర్టికులర్గా యూనిట్ అని చేస్తాం చూడు, దాన్ని యూనిట్స్ అంటాం. నెక్స్ట్ ఎయిత్ది ఎస్ఐ సిస్టమ్ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ యూజ్డ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఎస్ఐ సిస్టమ్ అనేది ఇంటర్నేషనల్ సిస్టమ్ యూజ్డ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఎస్ఐ సిస్టమ్ అనేది మనము సపోజ్ మనము వర్క్ తీసుకున్నాం అనుకో, దాని ఫార్ములా, దానికి వచ్చేదే యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్ అన్ని కనుక్కోవాలి. సో ఇది ఇంటర్నేషనల్ బేస్డ్. నెక్స్ట్ నైన్త్ది ప్రిసిషన్, హౌ క్లోజ్ రిపీటెడ్ మెజర్మెంట్స్ ఆర్ టు ఈచ్ అదర్. మనము రిపీటెడ్ మెజర్మెంట్స్ చేస్తే వాటిని క్లోజ్ చేసేదే ప్రిసిషన్. నెక్స్ట్ 10th ఎక్యురసీ,
హౌ క్లోజ్ టు మెజర్డ్ వాల్యూ ఈజ్ టు ది ట్రూ వాల్యూ. అంటే మనము ఇప్పుడు రూట్స్ అలాంటివి తీసుకున్నప్పుడు వాటికి పర్టికులర్గా కరెక్ట్ ఆన్సర్ రాదు, దానికి దగ్గరగా ఉండే ఆన్సరే ఎక్యూరసీ. నెక్స్ట్ 11th ఎర్రర్. డిఫరెన్స్ బిట్వీన్ మెజర్డ్ వాల్యూ అండ్ ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూకు మెజర్డ్ వాల్యూకు డిఫరెన్సే ఎర్రర్. నెక్స్ట్ 12th లీస్ట్ కౌంట్. The smallest value an instrument can measure. Least count of scale is 1 meters. మనం ఒక స్కేల్ తీసుకుంటే దాంట్లో లీస్ట్ కౌంట్ అంటే స్మాలెస్ట్ వాల్యూ ఏముంటుందో దట్ ఈజ్ కాల్డ్ లీస్ట్ కౌంట్. ఎగ్జాంపుల్ లీస్ట్ కౌంట్ ఆఫ్ స్కేల్ ఎన్ని 1 మీటర్, అంతకన్నా చిన్నది ఉంటుంది కదా స్కేల్లో. నెక్స్ట్ 13th parallax error. Error due to wrong eye position while measuring reading. మనం రీడింగ్ చేసేటప్పుడు సపోజ్ మనం బైక్లో స్పీడోమీటర్ చూసాం, దాని రీడింగ్ మనకు ఎర్రర్గా రాంగ్గా ఐ పొజిషన్ని కనిపిస్తే దట్ ఈజ్ కాల్డ్ ప్యారలాక్స్ ఎర్రర్. మళ్ళీ చెప్తున్నాం, ఒక బైక్లో స్పీడోమీటర్ ఉంటుంది, దాంట్లో మనము రీడింగ్స్ చూసినప్పుడు మన ఐ అనేది రాంగ్ పొజిషన్లో కనిపిస్తే దట్ ఈజ్ కాల్డ్ ప్యారలాక్స్ ఎర్రర్. నెక్స్ట్ 14th సిగ్నిఫికెంట్ ఫిగర్స్. డిజిట్స్ ఇన్ ఏ నెంబర్ దట్ షో ఇట్స్ ఎక్యూరసీ. డిజిట్స్ అండ్ నెంబర్స్ని ఎక్యూరసీ షో చేస్తుంది, సో మనము చూపిస్తుంది. అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే సపోజ్ 0.00437 ఉందనుకో, మనం ఇక్కడ దీనికి కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. మనం కరెక్ట్గా ఇదే వాడాలి, పాయింట్ తర్వాతది వాడకూడదు, పాయింట్ యువతల పాయింట్లే వాడాలి, అవి కూడా ఓన్లీ ఇవే వాడాలి అని ఉంటాయి ప్రాపర్టీస్. దానికి క్లోజెస్ట్ వాల్యూని, ఇప్పుడు సపోజ్ ఈ వాల్యూ ఉంది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనుకోండి, దీంట్లో మనం క్లోజెస్ట్ వాల్యూ ఏముంటుందో దాన్ని షో చేసేదే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా. ఎక్స్ప్రెసింగ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిక్ క్వాంటిటీస్. ఎగ్జాంపుల్ వెలాసిటీ m0L1t ఇన్వర్స్. మనము ఒక క్వశ్చన్లో సపోజ్ మనకు మొమెంటం ఉందనుకో, దాని ఫార్ములా ద SI యూనిట్స్, ద డైమెన్షనల్ ఫార్ములా అవన్నీ అడుగుతారు. సో ఫిజికల్ క్వాంటిటీ యొక్క బేసిక్ క్వాంటిటీస్ని డెరైవ్ చేసేదే డైమెన్షనల్ ఫార్ములా. M అంటే మాస్, L అంటే లీటర్, T అంటే టెంపరేచర్. సో నెక్స్ట్ డైమెన్షనల్ ఈక్వేషన్. యాన్ ఈక్వేషన్ దట్ రిలేట్స్ ఏ క్వాంటిటీ విత్ ఇట్స్ డైమెన్షన్స్. డైమెన్షన్ ఈక్వేషన్ అంటే ఆ ఈక్వేషన్ రిలేటెడ్ క్వాంటిటీ విత్ డైమెన్షన్కి రిలేటెడ్గా ఉండే క్వాంటిటీని డైమెన్షన్ ఈక్వేషన్ అంటాం. నెక్స్ట్ 17th ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. అప్రాక్సిమేట్లీ వాల్యూ ఆఫ్ ఏ క్వాంటిటీ ఆఫ్ ది పవర్ ఆఫ్ 10. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే మనకు ఒక క్వాంటిటీకి అప్రాక్సిమేట్ వాల్యూ వేసుకోవడమే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. నెక్స్ట్ 18th యూనిట్ కన్వర్షన్. చేంజింగ్ ఏ వాల్యూ ఫ్రమ్ 1 యూనిట్ టు అనదర్. ఇప్పుడు కన్వర్షన్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక యూనిట్ నుంచి ఇంకో దానికి కన్వర్ట్ చేయడమే యూనిట్ కన్వర్షన్. ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్ కన్వర్ట్ చేయడమే యూనిట్ కన్వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. మనం ఇలా ఎప్పుడు మార్చుకుంటాము, క్వశ్చన్లో మీటర్స్లో ఇస్తే మీటర్స్లో మార్చుకుంటాం, సెంటీమీటర్స్లో ఇస్తే సెంటీమీటర్లో మార్చుకుంటాం. సో అలాగా యూనిట్ కన్వర్షన్ అంటే అది. నెక్స్ట్ సో మన డెఫినేషన్స్ చూసాం. సో నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ కొన్ని డెఫినేషన్స్ నుంచి ఉన్నవి, అవి నేను ఆన్సర్ ఇవ్వలేదు. సో మీకు కాల్ తెలియకుండా కామెంట్ చేయండి. సో ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ? డెఫినేషన్లో చూసాం. నెక్స్ట్ డిఫైన్ యూనిట్ చూసాం. వాట్ ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ లెంత్? SI యూనిట్ ఆఫ్ లెంత్ అంటే మీటర్.
ఎస్ఐ యూనిట్ అంటే ఇందాక నేర్చుకున్నాం, ఇంటర్నేషనల్ సిస్టమ్. నెక్స్ట్ 4th వాట్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మాస్? కిలోగ్రామ్, కేజీ. మనం చెప్పుకొని క్వశ్చన్స్ ఇక్కడ చెప్పుకుందాం. సో మనకు ఉన్న క్వశ్చన్స్, మన డెఫినేషన్ చెప్పుకున్న క్వశ్చన్స్ ఉంటే వాటికి ఆన్సర్ మీరు రాసుకోండి, లేకుంటే అది కూడా తెలియకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ 5th వాట్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ టైమ్? టైంకి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి సెకండ్స్, ఎస్ సింబల్. నెక్స్ట్ వాట్ ఆర్ బేసిక్ క్వాంటిటీస్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హౌ మెనీ బేసిక్ క్వాంటిటీస్ ఆర్ ఇన్ ఎస్ఐ? 7. వాట్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్? ఎస్ఐ యూనిట్ని మనం టెంపరేచర్లో కెల్విన్తో కొలుస్తాం. నెక్స్ట్ 9th వాట్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్? ఎలక్ట్రిక్ కరెంట్ని ఎస్ఐ యూనిట్స్లో యాంపైర్గా డిఫైన్ చేస్తాం. సో ఎంపైర్ సింబల్ వచ్చేసి ఏ. నెక్స్ట్ వాట్ ఈజ్ డైమెన్షనల్ ఫార్ములా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ 11th రైట్ ది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ML T ఇన్వర్స్ 2. నెక్స్ట్ 12 రైట్ ది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి m⁻0 L T ఇన్వర్స్. నెక్స్ట్ 13th క్వశ్చన్ వాట్ ఈజ్ లీస్ట్ కౌంట్? లీస్ట్ కౌంట్ అంటే ఏంటి చెప్పుకున్నాం. నెక్స్ట్ 14th వాట్ ఈజ్ పారలాక్స్ ఎర్రర్? డెఫినేషన్స్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ 15th డిఫైన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. డెఫినేషన్స్లో చెప్పుకుందాం. నెక్స్ట్ 16th వాట్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి హెడ్జ్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 17th వాట్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్? ప్రెజర్ యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి పాస్కల్. పిఏ పాస్కల్ అంటే ఒక సైంటిస్ట్ నేమ్. సో అతడి కనిపెట్టిన దానికి మనము పాస్కల్ అనే పేరు పెట్టుకున్నాం. పాస్కల్ యొక్క సింబల్ వచ్చేసి పిఏ. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్ అంటే పాస్కల్, సింబల్ పిఏ. నెక్స్ట్ 18th వాట్ ఈజ్ ఎక్యురసీ? ఎక్యురసీ అంటే ఏంటి చెప్పుకున్నాం. 19th వాట్ ఈజ్ ప్రిజన్? ఇది డెఫినేషన్స్తో చెప్పుకున్నాం. నెక్స్ట్ 20 డిఫైన్ ఎర్రర్ చెప్పుకున్నాం. 21 వాట్ ఈజ్ సిస్టమాటిక్ ఎర్రర్? 22 వాట్ ఈజ్ ర్యాండమ్ ఎర్రర్? ఇవన్నీ చెప్పుకున్నాము. సో వీటిలో క్వశ్చన్ కానీ మీకు ఆన్సర్ తెలియకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ 23 రైట్ ది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వర్క్. వర్క్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ML² T ఇన్వర్స్ 2. T ఇన్వర్స్ స్క్వేర్ అనొచ్చు, T ఇన్వర్స్ 2 అనొచ్చు. సో నెక్స్ట్ 24 వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ? ఎనర్జీ యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి జౌల్. జే దాని యొక్క సింబల్. నెక్స్ట్ 25 వాట్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్? పవర్ యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి వాట్, డబల్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్, ఖచ్చితంగా నేర్చుకోండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మీకు ఏమన్నా డెఫినేషన్స్లో అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.